బోధనలో న్యాయ సేవా సంస్థ దినోత్సవం విద్యార్థుల్లో న్యాయ అవగాహన పెంపుదలపై పలు సూచనలు. మండల లీగల్ సర్వీస్ కమిటీ బోధన్ ఆధ్వర్యంలో ఇందూర్ మోడల్ హై స్కూల్లో మంగళవారం న్యాయ సేవా సంస్థ దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి బోధన్ అదనపు మొదటి శ్రేణి న్యాయమూర్తి ఈసంపల్లి సాయి శివ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మైనర్ బాలికలు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని, పోక్సో చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. గురువులను గౌరవించడమే నిజమైన విద్యార్థి లక్షణమని, ప్రతి విద్యార్థిలో ప్రత్యేక నైపుణ్యం ఉంటుందని పేర్కొన్నారు. మార్కులు మాత్రమే కాక సమాజంపై అవగాహనతో ముందుకు సాగాలని సూచించారు. కూడళ్ల వద్ద భిక్షాటన చేసేవారిని సహాయ కేంద్రాలకు చేర్పించడం ద్వారా సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి శ్యామరావు, డాక్టర్ పి సమ్మయ్య, బొగ్గుల రవీంద్ర, న్యాయ సేవా సంస్థ సభ్యులు సిహెచ్వి హనుమంతరావు, కళ్యాణి, అజయ్ కుమార్, బోధన్ పోలీస్ ఎస్ఐ భాస్కరాచారి, ఇందూర్ మోడల్ హై స్కూల్ కరెస్పాండెంట్ కొడాలి కిషోర్, ప్రధానోపాధ్యాయులు రామారావు, పిఎల్వి పద్మాసింగ్, అధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పర్సనల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఎందుకంటే రోజు మార్నింగ్ కార్లో తీసుకెళ్ళి మా వాళ్ళు కోర్టుకి తీసుకెళ్తారు. వన్స్ కోర్టుకి వెళ్ళిందంటే అక్కడ అక్యూజ్డ్ని, అడ్వకేట్స్ని, పోలీసులను తప్ప ఎవరిని చూడను నేను. సో దిస్ మార్నింగ్ ఇట్స్ వెరీ ప్లెజెంట్ ఆన్ మై ఐస్ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్. And I would like to also convey my gratitude to Mr. Bhaskarachari, Sub-Inspector of Police, Bowden Town, Liaison Officer and all the Police Department of Bowden Town for smoothly arranging this program. So, I know it is very difficult to sit in the morning and listen to all the speeches because I come from you, so I'm not going to take much time. అనేది రాజ్యాంగపరమైన హక్కు కల్పించడం జరిగింది, ప్రజలకు లేదు. సో కోర్టులోకి వచ్చే పేదవాళ్ళకి, బలహీన వర్గాలకి ఉచిత న్యాయం ఎలా అందించాలి, వాళ్ళకి న్యాయం ఎలా మనం ఇవ్వగలిగాం అనే ఆలోచన నుంచి పుట్టిందే లీగల్ సర్వీస్ అథారిటీ. సో ప్రతి కోర్టులో లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీస్ ఉంటుంది. మీకు ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా, లీగల్ డౌట్స్ ఉన్నా, లేకపోతే ఎనీ సార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ నెంబర్ 1, స్కూల్కి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మెంటల్లీ రిటార్డెడ్ ఎవరైనా బెగ్గర్స్ కనిపిస్తే ఇమీడియట్గా మీ స్కూల్లో రిపోర్ట్ చేస్తారు, రైట్? లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. నెక్స్ట్, మీకు బయట కానీ ఎక్కడ కానీ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఉన్నా, మీతో ఎవరైనా ఇన్అప్రోప్రియేట్ గా బిహేవ్ చేసినా ఇమీడియట్ గా స్కూల్లో రిపోర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్, మీకు ఎటువంటి విషయం నేర్చుకున్నా, ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు లీగల్ అవేర్నెస్ క్యాంప్ లో ఇన్ని విషయాలు తెలుసుకున్నారు, ఇవన్నీ కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, కోర్ట్స్ కానీ అసలు భయపడాల్సిన అవసరం లేదు. అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నవి మిమ్మల్ని సర్వ్ చేయడానికే. ఈ రోజు ఇంత బిజీ స్కెడ్యూల్స్ ఉన్న అడ్వకేట్స్ కానీ అందరికీ ఈ రోజు వచ్చి మీకు ఇంత టైం స్పేర్ చేస్తున్నామంటే యు ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఈక్వల్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ప్రమోట్ అస్. సో మీరు ఈరోజు నేర్చుకున్న విషయాలన్నీ అందరికీ చెప్పండి. అండ్ మళ్ళీ స్ట్రిక్ట్ గా వార్న్ చేస్తున్నాను బాయ్స్ అందరికీ, యూ కన్సిడర్ ఇట్ ఈస్ అ వార్నింగ్ ఫ్రమ్ అన్ ఎల్డర్ బ్రదర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మోటార్ వెహికల్ డ్రైవింగ్ చేసిన 18 years లోపు, ట్రిపుల్ రైడింగ్ చేసిన, లైసెన్స్ లేకుండా మీ పేరెంట్స్ కి లైసెన్స్ ఉండి మీరు డ్రైవ్ చేసినా వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాము. వి ఆర్ నాట్ స్పేరింగ్ ఎనీ పర్సన్ హూ ఇస్ కాంట్రావెనింగ్ ద లా. సో కన్సిడర్ ఇట్ ఈస్ అ వార్నింగ్. అండ్ మీరే కాకుండా మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి, మోటార్ వెహికల్ డ్రైవింగ్ చేయకూడదు, అది ఆఫెన్స్ అని చెప్పేసి. మళ్ళీ చెప్తున్నాను, ఇంత అవాయిడ్ చేసి మీ పేరెంట్స్ స్కూల్కి పంపించి ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సో మీ వల్ల వాళ్ళకి మంచి పేరు రాకపోయినా పర్లేదు, కానీ మనం చేసే యాక్ట్ వల్ల మన పేరెంట్స్ పోలీస్ స్టేషన్స్ అండ్ కోర్ట్స్ చుట్టూ తిరగకూడదు. అండ్ సోషల్ చదివేటప్పుడు కాన్స్టిట్యూషన్ ని కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ని కానీ ఒక మేయర్ సబ్జెక్ట్ గా కాకుండా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైం మీకు అర్థం కాకపోవచ్చు, కానీ వన్స్ మీరు ఒకసారి గ్రాడ్యుయేట్ గా ఎంటర్ అయిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది లా అండ్ ఎస్పెషల్లీ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఈ రోజు మీరు నేర్చుకున్నారు కదా లీగల్ సర్వీస్ అథారిటీ అంటే ఏంటనేది. సో వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్ ఫర్ యువర్ సేక్, లీగల్ సర్వీస్ యాక్ట్ అనేది ప్రజలందరికీ ఉచిత న్యాయ సహాయం అందించాలనే ఆలోచనతో ఉద్భవించింది. ప్రతి కోర్ట్ ప్రిమైసెస్ లో లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీస్ ఉంటుంది. మీరు అక్కడికి రావచ్చు, ఫ్రీగా లీగల్ అడ్వైస్ తీసుకోవచ్చు. కోర్టులో జడ్జెస్ ఉన్నారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారు. మేమంతా పొద్దున 10:30 నుంచి 5 గంటల వరకు మీ సమస్య మీరు ఓరల్ గా చెప్పినా చాలు, మేమే స్టేట్మెంట్ రికార్డ్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ కి డైరెక్షన్. బట్ దే నెవర్ క్యాల్కులేట్ యువర్ ఎబిలిటీస్.
నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకుంటున్నాను. ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది. టు ఐడెంటిఫై ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ప్రమోట్ దెమ్. So I also sincerely urge the teaching staff of this institution to please concentrate on the interest of the students and nurture them. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అదని అడగాలన్నా. Any doubts? For helping us to conduct this program. Thank you. Thank you very much, sir, for sharing your deep knowledge with everyone. This session was very inspirational to all of us, including teachers. Definitely. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.